తన పేరు శిరీష, గని గ్రామం, గడివేముల, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకంకి వచ్చింది. తనకి మొదట ఒక పాప పుట్టింది, తర్వాత కుమారుడు కావాలని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు ఫలమిచ్చి నువ్వు కుమారుని ఎత్తుకొస్తావని చెప్పారు. అప్పుడు 6వ నెలలో స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు బ్రెయిన్ డెవలప్ అవ్వలేదు అని డాక్టర్స్ చెప్తే వాళ్ళ అత్త వాళ్ళు అయితే అబార్షన్ చేయించేసుకో, అలాంటి పిల్లలు పుట్టడం ఎందుకని వారు అన్నప్పుడు తనైతే విశ్వాసంతో లేదు, నేను దైవజనుల దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయించుకుని ప్రార్థన చేయించుకుంటాను అని తను తీయించుకోలేదు. అబార్షన్ చేయించుకోకుండా తర్వాత ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులను అడిగి నోట్లో ప్రార్థన నూనె వేయించుకుని వారితో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా కుమారుని ఇచ్చారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా కుమారుడు పుట్టాడు. కానీ పుట్టిన తర్వాత కొంచెం కండిషన్ క్రిటికల్గా ఉందని NICలో పెట్టినా కానీ వారు ప్రార్థన నూనె రాసినప్పుడు దేవుడు అద్భుతమైన స్వస్థతనిచ్చి కుమారుని ఆరోగ్యంగా తిరిగి వారికి దేవుడు అప్పగించాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత కుమార్తె పుట్టిన తర్వాత దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని తన సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.